Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 3rd March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో, అదేవిధంగా మార్కెట్లో రేపటి పాసిబిలిటీ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎప్పుడు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రీసెంట్గా మార్చ్ ఫస్ట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం. సో స్మార్ట్ మనీ కాన్స్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఎవరికైనా ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, సో ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇంకా ప్లేస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వచ్చు క్విక్గా. సో మిస్ చేయకండి, చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అడ్వాన్స్ టీచింగ్ అయితే చేయబడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్కి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా డేస్ అయిపోయింది, 26th ఎప్పుడో మార్కెట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట. సో ఏంటి ఈరోజు మార్కెట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఏంటి అయ్యింది గత చాలా రోజుల నుంచి, ఎలా ఉన్నది ఏంటి ఒకసారి మాట్లాడుకొని అప్పుడు మనం ఈరోజు ఎంట్రీస్ కూడా మాట్లాడుకుందాం. సో ఈరోజు చూసుకుంటే యాక్చువల్ చెప్పాలనుకుంటే ఈరోజు అంటే ఈరోజు కాదు, డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అప్పుడెప్పుడో ఈ ఏరియా దగ్గర ఉంది కదా, ఈ ఏరియా దగ్గర ఈ లో స్వీప్ చేసి మార్కెట్ అనేది ఈ హైని బ్రేక్ చేసింది. ఓకే, ఈ హైని బ్రేక్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లాగా వచ్చింది అనమాట మనకి. ఓకే రైట్. సో ప్రజెంట్ ఎక్కడ వచ్చిందంటే మార్కెట్ అనేది ఈ ఏరియాస్కి అయితే వచ్చిందన్నమాట. ఈ ఏరియాస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ మంచి బుల్లిష్ స్టైల్కి టర్న్ అవుదామని చూస్తాం. బికాజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ అనేది ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకేలా బుల్లిష్ సైడ్ చూస్తాం. ఆ బుల్లిష్ సైడ్ చూసేది కూడా ఎలా చూస్తామంటే డైరెక్ట్గా వెళ్ళిపోమాట. ఇప్పుడు ఇది డే టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ క్యాండిల్ కదా, ఇక్కడ టచ్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆ డెసిషన్ తీసుకుని అక్కడి నుంచి మనం బుల్లిష్ వెళ్ళాలా ఏదైనా చూసుకుంటాం. ఇక్కడ వచ్చింది కదా డైరెక్ట్గా ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవడం అని కాదనమాట. సో ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుంది, ఓకే సో ఇక్కడ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. స్మాల్ టైం ఫ్రేమ్స్లో ఎలా ఉన్నది. సో అయితే ఈ క్యాండిల్ స్టాప్ లాస్ అనేది కొట్టేసిందా అంటే ఇంకా అవ్వలేదు, జస్ట్ ఏంటంటే ఈక్వల్గా లో ఫామ్ చేసింది. ఈ రోజు అయితే జస్ట్ ఏంటంటే ఇంకా స్టాప్ లాస్ ఇన్ ద సెన్స్ ఈ లో అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు అనమాట. ఓకే, ఈ లో అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఒకసారి మనం స్మాల్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఎలా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నది ఏంటి ఒకసారి చూసుకుందాం. సో స్మాల్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి స్మాల్ టైం ఫ్రేమ్స్ ఇన్ సెన్స్ డే టైం ఫ్రేమ్ అయిపోయిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్. 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారంగా చూసుకుంటే ఓకే, నేను మొత్తం అంతా గెయిన్లేండి ఇక్కడి నుంచి వస్తాను. ఇది లాస్ట్లో అన్నమాట. ఈ లాస్ట్లోని మార్కెట్ అనేది మంచిగా బ్రేక్ చేసింది. ఓకే, సో ఈ లాస్ట్లోని మార్కెట్ అనేది మంచిగా బ్రేక్ చేసి ఇక్కడ పుల్ బ్యాక్స్ తీసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, సో ఇది కూడా వద్దు, తర్వాతకి వేస్తాను, కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, సో ఇది మాట స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే ఇలా ఉన్నది. ఓకే, సో ఇంకా మనకి 15 minutes టైం ఫ్రేమ్ ఈ ఉంది చూడండి, ఈ డే టైం ఫ్రేమ్ది ఈ ఇంబ్యాలెన్స్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ ఇంబ్యాలెన్స్ క్యాండిల్ టచ్ చేసిన తర్వాత ఎక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. ఓకే, సో పలానా ఇక్కడే చూసుకోండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ ఏరియాని టచ్ చేస్తుంది. అయితే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడో ఉన్నది. అది ఫెయిల్ చేసిందా, ఫెయిల్ అవ్వలేదు ఇంకా. ఏంటంటే ఫెయిల్ ఇన్ ద సెన్స్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇంకా జరగలేదు అనమాట. ఓకే రైట్. సో అది జరగకుండా మార్కెట్ అనేది మళ్ళీ ఈ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ 15 minutes టైం ఫ్రేమ్లో చేస్తుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ మనకు చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ డౌన్ సైడ్కి ఇలా వస్తుంది కదా, ఇంటర్నల్ పుల్ బ్యాక్ డౌన్ సైడ్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది అయితే చెప్పాలంటే ఈ రోజు ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఒకవేళ ఈ రోజు కనుక ఈ ఏరియా దగ్గర మార్కెట్ అనేది ఇది బ్రేక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ అనేది మంచిగా బ్రేక్ చేస్తుంటే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసేవాళ్ళం. కాకపోతే ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది ఈ హై ఉంది చూడండి, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఓకే, చూడండి కరెక్ట్గా పెడతాను ఇక్కడ మీకు, ఎర్లీ మార్నింగ్ పుల్ బ్యాక్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని స్వీప్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ డౌన్ సైడ్ జరుగుతుంది. సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ డౌన్ సైడ్ జరుగుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా మన ఎంట్రీస్ ఎటువైపు ఉండాలి, పిఈ సైడ్. ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు ప్యారలల్గా ఫ్యూచర్స్ చార్ట్ కూడా చూస్తున్నారు. ఫ్యూచర్స్ చార్ట్ మెయిన్ ఏంటంటే ఫ్యూచర్స్ చార్టే చూడాలన్నమాట. ఫ్యూచర్స్ చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్స్ చార్ట్ ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, సో ఈ పలానా రోజు ఉంది కదా ఫ్రైడే 20th ఫిబ్రవరి ఎర్లీ మార్నింగ్ ఏం చేసిందంటే ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అయిందన్నమాట. ఓకే, డౌన్ సైడ్ ర్యాలీ అయింది, రైట్, బాగానే ఉన్నది. అయితే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఏమైంది, ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఏమో టెస్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఇండెక్స్లో ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటంటే ఆ స్వీప్ చేసిన ఆర్డర్ బ్లాక్ లేదు.
ఫ్యూచర్స్లో ఆ స్వీప్ చేసిన ఆర్డర్ బ్లాక్ ఉంది. సో చూసారు ఎగ్జాక్ట్గా. సో మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్వీప్ చేసి అట్ ద సేమ్ టైం ఈ హై కూడా స్వీప్ చేస్తున్నట్టు అనమాట. ఇక ఈ లాస్ట్ హై కూడా స్వీప్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి స్వీప్ అనేది టోటలీ డౌన్ సైడ్గా ఉన్నది. లైక్ లిక్విడ్ స్వీప్ అనేది టోటల్ లిక్విడిటీ అంతా డౌన్ సైడ్ ఉంది. ఫస్ట్ మార్నింగ్ 15 minutes క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఇక్కడ ఇండెక్స్లోనే క్లోజ్ అయింది. ఇక్కడైతే యాక్టింగ్గా లైక్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుంది. ఇక్కడ కూడా లైక్ ఏంటంటే 15 minutes టైం లాస్ట్ అయింది, మంచిగా స్వీప్ చేసి మార్కెట్ అనేది క్యాండిల్ అనేది డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో వచ్చిందా అంటే లైక్ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ స్వీప్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తుంది. స్వీప్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ చూసుకుంటాం 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది మాట. ఈ లో చూడండి, ఈ లో మంచిగా బ్రేక్ చేస్తుంది మార్కెట్. సో ఇప్పుడు మనం బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో బేరిష్ సైడ్ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేస్తాం ఏంటి అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు నాకు తెలిసి అంత లైక్ మైన్యూట్గా. ఓకే, సో ఇందులో కాదు, లైక్ ఇండెక్స్లో కాదు, ఫ్యూచర్స్లో వచ్చిందన్నమాట. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో ఫ్యూచర్స్లో చూసుకుంటే ఫ్యూచర్స్ ఇండెక్స్ రెండు చూసుకోవాలి. నేను ఏంటంటే ఎక్కువ ఫ్యూచర్స్ని అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. ఫస్ట్ ఫ్యూచర్స్ యాక్చువల్ రియల్ ప్రైస్ అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా డౌన్ సైడ్ క్లోజ్ అయింది కదా. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావడం అన్ని జరిగిపోయి బాగానే ఉన్నది. సో రైట్, మనం ఇప్పుడు ఏంటంటే డౌన్ సైడ్కి ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయరు. చూడండి, ఓకే, ఇది ఒక పుల్ బ్యాక్, సారీ ఇంకా పైకి. ఓకే, ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేస్తుంది. సో క్విక్ ఎంట్రీ, చాలా క్విక్ ఎంట్రీ మాట. ఇది చాలా క్విక్ ఎంట్రీ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయకపోతే మీకు ఎంట్రీ పోయినట్టే. ఓకే, సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోతే మీకు ఇక్కడ ఎంట్రీ పోయినట్టే, మీకు ఈ ర్యాలీ అంతా పోయినట్టే. బికాస్ లిక్విడిటీ తీసుకుంటున్నప్పుడు మార్కెట్లో క్విక్నెస్ చాలా ఉంటుంది, స్పీడ్ చాలా ఉంటుంది అన్నమాట, వెలాసిటీ చాలా ఉంటుంది. సో మార్కెట్ అనేది లైక్ డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోతే ఇక్కడ ఎంట్రీ మిస్ అయిపోయినట్టే. అట్ ద సేమ్ టైం ఇది చాలా టఫెస్ట్ ఎంట్రీ, అంటే అబ్జర్వ్ చేయరు, అంత ఈజీగా అబ్జర్వ్ చేయరు అనమాట. సో ఇక్కడ ఈ పుల్ బ్యాక్ చూడండి ఎంత మైన్యూట్గా ఉన్నదో. మైన్యూట్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే కనిపించింది అనమాట. ఓకే, సో ఇది పుల్ బ్యాక్, వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఇది పుల్ బ్యాక్ అనుకోరు. ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కూడా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం జరుగుతుంది అనమాట. సో 1 minute టైం ఫ్రేమ్ని ఇలా రీడౌట్ చేయాలి, చాలా కష్టం, అంత ఈజీ కాదన్నమాట. ఓకే, సో ఇలాగా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత క్విక్గా ఇక్కడ ఎంట్రీ అయిపోవడం. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. ఇక్కడ ఎంట్రీ అయిపోయి టార్గెట్ ఎక్కడ వరకు తీసుకుంటారు. టార్గెట్ చూద్దాం. ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటారు. సెకండ్ టార్గెట్ ఎక్కడ వరకు వెళ్ళచ్చు, బికాస్ లిక్విడిటీ తీసుకొస్తుంది కదా, మార్కెట్ని డౌన్ సైడ్ ట్రావెల్ చేయవచ్చు. ఇక్కడ మనకి ఏమి పెద్దగా లైక్ సప్లైస్ ఏం లేవు. ఓకే, సప్లైస్ అంటే డిమాండ్ జోన్స్ ఏం లేవు. సో ఇది ఎందుకు కదా, ఇది ఈ లో కూడా బ్రేక్ అయిపోయి కింద డౌన్ సైడ్ వరకు తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఎక్కడ వరకు ఏంటి అనేది సో చూసుకుంటే టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ వస్తుంది. ఫ్యూచర్స్లో అయితే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ వస్తుంది. ఇక్కడ వరకు పెట్టుకుంటే బెటర్. ఓకే, ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ పెట్టుకుంటే బెటర్. సో ఎగ్జాక్ట్గా చూడండి మార్కెట్ అనేది కూడా అక్కడే ఆగింది. ఓకే, సో లిక్విడిటీ తీసుకుంటున్నప్పుడు పెద్ద టార్గెటే వస్తుంది మనకి. ఇలాగ లిక్విడిటీ గురించి మనకు ఐడియా ఉండాలి, ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియకపోతే మీరు టార్గెట్స్ సెట్ చేసుకోలేరు, ఎంట్రీలో కాన్ఫిడెన్స్గా ఉండలేరు అనమాట. ఓకే, సో ఇదే విధంగా మీరు నేర్చుకోవాలి. ఇలా 1 minute టైం ఫ్రేమ్ కూడా క్రాక్అవుట్ చేయాలి, డీప్గా అనలైజ్ చేయాలి అనుకుంటే, మీ కోర్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే, సో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఎంట్రీ చూసుకుంటే మన టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. సెకండ్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా, ఈ లో చూడండి, ఈ లో వరకు సెకండ్ టార్గెట్. బికాస్ లిక్విడిటీ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా టార్గెట్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ట్రేడ్ చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వస్తుంది. అంటే చాలా పెద్ద రిస్క్ రివార్డ్ అంటే ఇది స్టాప్ లాస్ కథది వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే 60-70 పాయింట్స్ అలా వచ్చేస్తుంది. బికాస్ మార్కెట్ అనేది విక్స్ ఎర్లీ మార్నింగ్ అనేది విక్స్ చాలా హెవీగా ఉంటుంది. ఆ టైంలో స్టాప్ లాస్ పెద్ద వస్తాయి అన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం మార్కెట్లో వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా స్టాప్ లాస్ అని పెద్ద వస్తుంది. కాకపోతే ఇక్కడ దాన్ని తగ్గట్టు పొజిషన్ సైజ్ చేసుకోవడమే. లాట్స్ తగ్గించుకుంటే మీరు అనుకోవచ్చు లైక్ చూసుకుంటే 68 పాయింట్స్, కానీ టార్గెట్ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో సుమారు 300 పాయింట్స్ వచ్చింది. ఓకే, 300 పాయింట్లు నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇక్కడ మీకు 1:4 లాగా 1:5 లాగా అప్రాక్సిమేట్లీ కనిపించవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ 300 పాయింట్స్ అనేది చాలా క్విక్గా వస్తుంది, చాలా మంచి రిస్క్ రివార్డ్ అనమాట. ఓకే, సో క్యాచ్ చేస్తే ఇలాంటి రిస్క్ రివార్డ్స్ క్యాచ్ చేయాలి మరి ఎప్పుడైనా సరే. ఇక్కడ పొజిషన్స్ తగ్గించుకోండి, ఏముంది లైక్ రిస్క్ రివార్డ్ మనం పొజిషన్ సైజింగ్ చేయాలి. వచ్చే స్టాప్ లాస్ని బట్టి రిస్క్ రివార్డ్స్ పొజిషన్ సైజింగ్ చేయాలి. అప్పుడే మనం ఏంటంటే మన ప్రాఫిటబిలిటీ పెరుగుతుంటుంది అనమాట మనకి. ఓకే, సో ఈ టార్గెట్ అయితే ఇక్కడ అయిపోయింది, ఇదంతా బాగానే ఉంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో ఎంట్రీ కూడా పాసిబిలిటీ ఉన్నది. ఇంకో ఎంట్రీ ఎలా పాసిబిలిటీ ఏంటో చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇది
ఓకే, ఇది గ్యాప్ ఫిల్లింగే కదా. అయితే ఫ్యూచర్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఫ్యూచర్స్ ఎక్కడికి వచ్చేస్తుందంటే ఫ్యూచర్స్ డీప్ పాయింట్కి వచ్చేస్తుంది. ఓకే, ఫ్యూచర్స్ ఏమో డీప్ పాయింట్కి వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇట్స్ ఫ్యూచర్స్ అంటే ఇండెక్స్ ఇండెక్స్ ఏమో డీప్ పాయింట్ వస్తుంది కానీ ఇంకా బ్రేక్ అవ్వలేదు. కానీ ఫ్యూచర్స్ చూడండి, ఫ్యూచర్స్ ఏమో కరెక్ట్గా ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ మాట. ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇండెక్స్లో మొన్న ఆల్రెడీ అయిపోయింది, ఇది కూడా. ఓకే, ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇండెక్స్లో మొన్న ఆల్రెడీ అయిపోయింది. సో రెండు బయలాటరల్గా రెండు చూస్తేనే పని అవుతుంది తప్ప మీరు ఒక దాంట్లో చూస్తుంటే మాత్రం ఈ ఆప్షన్స్లో చాలా ఎంత టైప్ ఆఫ్ డెప్త్ అనాలిసిస్ చేస్తే కానీ మీకు మార్కెట్ అనేది రాదు. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఫ్యూచర్స్లో ఏమో ఇండెక్స్లో ఏమో డెప్త్ పాయింట్కి వచ్చింది, ఫ్యూచర్స్లో ఏమో ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చింది. అయితే రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా మార్కెట్ అంటే రివర్స్లో అయిపోతుందని కాదు, ఒక రిట్రేస్మెంట్ తీసుకోవడానికి. అంటే ఇంకా మనం ఏమనుకున్నాం, డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ మనకి లైక్ లాస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే బుల్లిష్ వెళ్దాం చూస్తున్నాం. కాకపోతే 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంది. అయితే అదేవిధంగా ఈ లో అనేది కూడా ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఈ లో అనేది కూడా ఇంకా బ్రేక్ అవ్వకుండా మనకి ఇక్కడ ఏమైందంటే ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అవుతుంది, చూసారా. ఓకే, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. అయితే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయిపోయింది కదా అని చెప్పేసి అప్సైడ్కి వెళ్ళిపోతామంటే కాదు. ఓకే, ఇక్కడ ఫ్యూచర్స్లో ఏమో గ్యాప్ దగ్గర టచ్ చేస్తూ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర టచ్ చేస్తూ ఇంకా బ్రేక్ అవ్వలేదు, అక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తున్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లోని ఇక్కడ పుల్ బ్యాక్ 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తున్నమాట. ఓకే, సో అదేవిధంగా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో అయితే మీరు కావాలనుకుంటే మార్కెట్లో మళ్ళీ ఇక్కడ ఒక కాల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఒక ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ చేసుకుంటూ వచ్చింది. బట్ దీని టార్గెట్స్ అనేవి షార్ట్గా ఉంటాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు, సెకండ్ టార్గెట్ చూసుకుంటే లైక్ ఇది ఉంది చూసారా, ఇక్కడ ఈ ఏరియా వరకు. సెకండ్ టార్గెట్ ఎక్కడ వరకు అంటే లైక్ ఇక్కడ ఫస్ట్ క్విక్గా ఇందులో వచ్చేస్తుంది అనమాట. ఈ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, మనకి ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఎక్స్ట్రీమ్ పాయింట్కి వచ్చింది. మన ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదైనా అవ్వచ్చు, లేదు నాకు ఈ క్యాండిల్ ఇవ్వాలని లేదు, మార్కెట్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది కదా, లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంది కదా, సో నాకు ఇంకా కన్ఫర్మేషన్స్ తీసుకోవాలని ఉన్నది. సో ఓకే, ఎంట్రీ అవ్వద్దు. సో మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఇలా డౌన్ సైడ్ వస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది మనకి. ఓకే, సో ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది మంచిగా. ఓకే, సో మార్కెట్ మళ్ళీ మీకు ఇంకో అవకాశం వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి మళ్ళీ రివర్సల్లో ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దగ్గర ఇక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు మీరు. ఓకే, అలా కూడా ఎంట్రీ అవ్వదలుచుకోలేదు అనుకుంటున్నారు అనుకో, 15 minutes టైం ఫ్రేమ్ చూడండి. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ టచ్ చేస్తుంది కదా అక్కడ, ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ టచ్ చేసి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది, మీరు ఇక్కడ చూసారా. ఓకే, 11:15. అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఎక్కడ పడితే అక్కడ అలా తీసేసుకోం. ఇది ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి పైకి క్లోజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మరి ఆల్రెడీ అయిపోయింది కదా మనకి ఇక్కడ. ఓకే, అది ఎప్పుడు 11:15 to 11:30 లోపు మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చేసింది కదా. యాక్చువల్ చెప్పాలనుకుంటే ఇంకా ఇక్కడ ఒక హై ఉన్నదన్నమాట. ఓకే, 11:30 లోపు మనకి ఇక్కడ మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది. ఓకే, సో మీరు ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం అయినా సరే ఎంటర్ అవ్వచ్చు అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారమైన ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ వేస్లో అనాలిసిస్ ఇక్కడ మనకు బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, మంచి ఏరియా లైక్ ఎక్స్ట్రీమ్ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే, ఇది కాకపోతే ఏంటంటే ఇది రిట్రేస్మెంట్ ఎంట్రీ అన్నమాట. రిట్రేస్మెంట్లో చూడాలి అంతే తప్ప ఏంటంటే పెద్ద టార్గెట్స్ పెట్టకూడదు. ఇది పెద్ద టార్గెట్స్ పెట్టచ్చు. ఇందాక ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ చూసాం చూడండి, ఇది పెద్ద టార్గెట్ పెట్టచ్చు, ఇది పెద్ద టార్గెట్ పెట్టకూడదు. బికాస్ ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అన్నమాట. ఓకే, ఈ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ కూడా మనకి మంచి రిస్క్ రివార్డ్ వస్తుందన్నమాట. మనకు చూసుకుంటే ఇక్కడ ఇది కూడా పెద్ద స్టాప్ లాస్ వస్తుంది. బట్ స్టిల్ పాయింట్స్ ప్రకారం చూసుకుంటే పెద్ద పాయింట్స్ ఇక్కడ 48 points, లైక్ ఇక్కడ చూసుకుంటే 1:4 అప్రాక్సిమేట్లో వస్తుంది, 172 points అలాగ వస్తుంది. ఈ రెండు క్యాచ్ చేసుకుంటే సూపర్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అయితే ఇంకా ఇక్కడ కూడా ఒక ఎంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పినా సరే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఎందుకంటే కాన్సెప్ట్ తెలియకుండా మీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంటే మీకు ఏంటి అర్థం కాకుండా ఉంటుంది. ఓకే, సో కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కాన్సెప్ట్ని తెలుసుకోకపోతే నేర్చుకోవడానికి ట్రై చేయండి, అదే మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇవన్నీ చెప్తే మల్టిపుల్గా మీరు లైక్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో
పర్ఫెక్ట్ ఎంట్రీసే మీకు ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మన స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఎలాంటి పాసిబిలిటీస్ ఎంట్రీస్ వచ్చాయి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో కూడా అంటే పాసిబుల్ ఎంట్రీస్ కాదు, ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, ఎందుకు ఎక్కడెక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూడండి మీరు. ఓకే, సో రైట్ అయితే రైట్ ఈ రోజు మార్కెట్ కోసం చూసుకుంటే మంచిగా 2 ఎంట్రీస్ వచ్చాయి. రైట్, మనం బాగానే మాట్లాడుకున్నాం. రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపు మార్కెట్ కోసం చూసుకుంటే నేను ఇంకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం బేరిష్గానే ఉన్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం బేరిష్గా ఎందుకు ఉన్నానంటే స్టిల్ ఇంకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఎక్కడ ఉన్నది, ఇది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడెక్కడో ఉన్నది మనకి. ఓకే, సో అది బ్రేక్ అవ్వాలి. అయితే అది కూడా ఏంటంటే లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వచ్చింది. సో ఇది లిక్విడిటీ క్యాండిల్ అనమాట మనకి. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, ఇంబ్యాలెన్స్ ఉన్నది, విక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. అన్ని విధాలుగా చూసుకుంటే అది ఒక సప్లై జోన్గా ఉన్నది. అయితే రేపు ఒకటి నేను డే టైం ఫ్రేమ్ ప్రకారం నేను బుల్లిష్గా వెళ్ళాలని అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకు బుల్లిష్గా డే టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్గా వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా అవుతుంది. డే టైం ఫ్రేమ్లో నేను ఇప్పుడు క్యాండిల్ కూడా చూడలేదు, ఇక్కడ స్వీప్ చేసి పైకి క్లోజ్ అయ్యింది. ఓకే, సో ఫ్యూచర్స్లో కూడా చూద్దాం సార్. ఓకే, ఫ్యూచర్స్లో కూడా స్వీప్ చేసి పైకి క్లోజ్ అయింది. రైట్, గుడ్, బాగుంది. అన్ని సిగ్నల్ అప్ సైడ్కి బాగున్నాయి. ఓకే, సో రేపటి సంగతి కోసం చూసుకుంటే ఇప్పుడు మనం అయితే చెప్పాను కదా ఇందాక డే టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్గా ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే ఆల్రెడీ మార్కెట్ అనేది ఇక్కడ స్వీప్ చేసింది అనమాట. ఈ లో స్వీప్ చేసి సరిగ్గా బ్రేక్ అవ్వకుండా డే టైం ఫ్రేమ్లోని ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈ హైని మంచిగా బ్రేక్ చేసింది. ఓకే, ఈ హైని మంచిగా బ్రేక్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. సో దాని టార్గెట్ యూజువల్గా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ లాగమాట. సో దాని టార్గెట్ యూజువల్గా ఇలా ఉంటుంది అన్నమాట. అయితే మనకి డే టైం ఫ్రేమ్లో అలా చెప్తుంది కదా అని చెప్పేసి స్మాల్ టైం ఫ్రేమ్స్లో వేరే కథ చెప్తుంది కదా. ఇక్కడ స్మాల్ టైం ఫ్రేమ్స్లో వేరే కథ ఏంటంటే ఇంకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై అనేది బ్రేక్ అవ్వాలి. అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై బ్రేక్ అవ్వాలి అంటే ఈ లిక్విడిటీ క్యాండిల్ని క్రాస్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి. ఈ ఇండెక్స్లో అయినా సరే, లైక్ ఫ్యూచర్స్లో ఇదైనా సరే, ఫ్యూచర్స్లో అయినా సరే. సో రేపటి గురించి చూసుకుందాం ఒకసారి. ఒకసారి నేను రేపు అబ్జర్వ్ చేస్తే, రేపటి గురించి అబ్జర్వ్ చేస్తే ఏమనుకుంటున్నానంటే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తే వెళ్ళనివ్వండి. ఓకే, సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఏ ప్రకారం చూసినా సరే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది. ఇక్కడ చూడండి. ఓకే, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ క్యాండిల్ ప్రకారం ఇంబ్యాలెన్స్ ఉన్నది. లిక్విడిటీ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది కాబట్టి ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నది. ఓకే, రైట్. సో అన్ని విధాలుగా చూసుకుంటే ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది. సో చాలా ఇంపార్టెంట్ సప్లై జోన్ ఇది మనకి. ఓకే, సో రేపు పొద్దున్న మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ స్లగ్గిష్గా మూవ్ అవుతుంది. లైక్ ఏంటంటే చాలా కంజెస్టెడ్గా ట్రెండ్ లైన్లో మూవ్ అవుతూ వెళ్తూ ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసేసుకోకండి. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే పెద్ద స్టాప్ లాస్ ఉన్నది. మార్కెట్ని నేను బుల్లిష్ సైడ్కే డే టైం ఫ్రేమ్ ప్రకారం బుల్లిష్ సైడ్ వెళ్ళాలి. ఓకే, సో ఇది బ్రేక్ చేయాలంటే కాకపోతే అంత ఈజీ కాదు. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోవట్లేదు. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూద్దాం. ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుందా లేదో చూద్దాం. ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం అప్ సైడ్కి ఇలా అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఆ క్యాండిల్ మంచిగా బ్రేక్ అయ్యి ఉండాలి. స్వీప్ చేసి అవ్వకూడదు, ఫస్ట్ క్యాండిల్ స్వీప్ చేసి అవ్వకూడదు అనమాట. అట్ ద సేమ్ టైం ఒకవేళ సింగిల్ క్యాండిల్ కూడా ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది అనుకుందాం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సరే, లేకపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినా సరే ఇక్కడ నుంచి మనం బేరిష్గా ఉండడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఎంట్రీ తీసుకుందాం. లేదంటే మార్కెట్ ఇక్కడ రివర్స్లో వచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రివర్స్లో వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. టోటల్గా డౌన్ సైడ్కి వెళ్ళిపోతాం. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఎక్కడి వరకు పలానా టార్గెట్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ స్పెసిఫిక్ టార్గెట్స్ ఇక్కడ కూడా లైక్ ఏంటంటే ఓకే సరే, టార్గెట్స్ గురించి తర్వాత చెప్తాను. తర్వాత ఏమవుతుంది ఏంటో అనుకుంటున్నానని చూద్దాం ఒకసారి. ఓకే, సో లైక్ ఇప్పుడు డౌన్ సైడ్కి ఇలా వస్తుంది అనుకుందాం. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడ చేంజ్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏం రాలేదు, మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇంకా కళ్ళు మూసుకొని మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అది ఎలా ఉంటుంది అంటే టార్గెట్ లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం చెప్పాను కదా, మన ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే రేపు వెళ్ళిపోతుంది. ఫ్యూచర్లో కూడా తర్వాత మనం ఇంకా అలా అప్ సైడ్కే ట్రేడ్ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. ఫ్యూచర్లో కూడా అప్ సైడ్కే ట్రేడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇది బ్రేక్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ బ్రేక్ అయితే మనం ఏంటంటే టోటల్గా బుల్లిష్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. అయితే ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ
ఓకే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అది కూడా ఇలా క్యాండిల్స్ అప్ సైడ్కి వెళ్తున్నట్టు వెళ్ళి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే డౌన్ సైడ్కి వస్తారు. రేపంతా డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఏరియా వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారు. సెకండ్ టార్గెట్ బేస్డ్ ఆన్ లైక్ మార్కెట్ ఇక్కడ సినారీ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అయిన బట్టి సెకండ్ టార్గెట్ అనేది ఉంటుంది. ప్రెసెంట్ అయితే చెప్పలేము సెకండ్ టార్గెట్ అనేది. ఫస్ట్ టార్గెట్ అయితే ఓకే, కానీ తర్వాత ఓకే మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఇలా వస్తుంది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్ ఇలా వస్తుంది. ఓకే, అక్కడ ఆ సప్లైని టచ్ చేసిన తర్వాత అప్పుడు ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇక్కడ ఒకవేళ క్యాండిల్ అనేది బ్రేక్ అయిన 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది అనుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇదేంటి 48,000 ఏరియా. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది అనుకుందాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి మనం టోటల్గా బుల్లిష్ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్ సైడ్ వెళ్ళి ఈ సప్లైని టచ్ చేసి ఇలా డౌన్ సైడ్ వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ టోటల్గా ఇంక అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, మనకి ఇక్కడ చాలా హెల్పింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా డౌన్ సైడ్ ఇలాగ వస్తే ఓకే, లేదు ఆ సినారీ ఏం జరగకుండా మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనుకుందాం. డౌన్ సైడ్కి వచ్చేస్తే బేరిష్ వచ్చేసిన తర్వాత నేను ఎక్కడి నుంచి బుల్లిష్గా వెళ్ళడానికి ట్రై చేస్తానంటే ఇక్కడ ఈ లోస్ ఉన్నాయి చూడండి, ఈ లో స్వీప్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఈ లో స్వీప్ అయితే ఇక్కడ బ్రేక్ అయి 15 minutes టైం ఫ్రేమ్స్ ఆ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోతే ఇక్కడ నుంచి ఇంకా టోటల్గా బుల్లిష్ అంటే టోటల్ కాదు, ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. స్వీప్ అయినట్టు తర్వాత రేపటి సంగతి చూసుకుందాం. ఎందుకంటే లైక్ చాలా సినారియో మాట్లాడుకోవాలి, ఇంకా మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్కి వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఒకవేళ ఈ సినారియో దగ్గర ఒకవేళ క్యాండిల్ అనేది స్వీప్ అయ్యి పైకి వెళ్ళకపోతే ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి సినారియోస్ మాట్లాడుకున్నాం. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఇది చెప్పాను కదా సేమ్ ఇందాక సినారియో. గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇక్కడ ఒకవేళ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాం. సేమ్ ఇప్పుడు చెప్పుకున్న ఒకవేళ డౌన్ సైడ్కి అలా వస్తుంటుంది కదా సేమ్ సినారియో ఇప్పుడు ఇందాక అలాగే చెప్పాను. ఓకే, సో ఇలా డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్లో ఇది అవుతుంది. ఓకే, ఈ లో అనేది మంచిగా స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, గ్యాప్ అప్ లేదు హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. హ్యూజ్ గ్యాప్ అప్స్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయితే ఇంకో ప్రమాదం ఉన్నది. ఇక్కడ చూసుకుంటే ఈక్వలైజ్. ఓకే, అక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసి ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ పెద్ద డౌన్ సైడ్ రెడ్ క్యాండిల్ పడిపోయింది అనుకోండి. ఓకే, కాకపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ అవ్వాలి ఏంటి అనేది నాకు ఏంటంటారు దాన్ని. ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ అవ్వాలి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాకు. ఓకేనా, సో ఆ విధంగా నాకు తెలుస్తుంది. లేదు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుని వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఈజీగా మనకి లాస్ట్ లో అనేది ఉంటుంది. ఓకేలా అంటే క్యాండిల్ ఇక్కడ స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయినా సరే ఇక్కడ స్వీప్కి మనకి దగ్గర ఉంటుంది. గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయిపోతే మనకి ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్ స్టార్ట్ ఉన్నదన్నమాట. అప్పుడు లో ఎక్కడ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇదొక సినారియో కూడా ఉన్నది. ఇక్కడ ఇది మంచిగా బ్రేక్ చేస్తేనే మనం ఏంటంటే బుల్లిష్ సైడ్ వెళ్తాం అన్నమాట. ఓకే, ఏ విధంగా అయినా సరే మంచిగా బ్రేక్ అవ్వకుండా స్వీప్ చేసి లాంగ్కి వచ్చేస్తే మాత్రం డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఓకే రైట్, సో అది కూడా మాట్లాడేసుకున్నాం. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా పైకి వెళ్ళి ఇలా మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది అనుకుందాం. ఓకే, సేమ్ సినారియో ఇప్పుడు మాట్లాడుకున్న సబ్జెక్టే మళ్ళీ. ఓకే, ఇక్కడ మళ్ళీ సింగిల్ క్యాండిల్తో స్వింగ్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే మళ్ళీ బుల్లిష్ సైడ్, అది కూడా 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిలే. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా చూసుకోవాలి. మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ అంతా అర్థం అవుతుంది. కొత్తగా చూసిన వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఇలా అర్థం కాకపోతే ఓన్లీ బ్యాక్ వీడియోస్ కూడా చూడండి, నేను చెప్పేది మొత్తం అర్థమవుతుంటుంది అనమాట. అంటే బ్యాక్ వీడియోస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పాత మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా ఉన్నది ఏంటనేది మీకు చూస్తే అర్థమవుతుంది. ఓకే, లేదు గ్యాప్ డౌన్ సైడ్ ఓపెన్ అయిపోయి ఈ లో కూడా బ్రేక్ చేస్తే ఇందాక చెప్పాను కదా, ఇక స్వీప్ అయితే వెళ్ళని గుడ్, స్వీప్ అవ్వకపోతే ఇంకా టోటల్లీ బేరిష్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా టోటల్లీ బేరిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం, చాలా పెద్ద ఫాల్ వచ్చేస్తుంది మనకి ఇంకా. ఓకే, సో అది మాట. ఇంకా సినారియోస్ ఏమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి ఉండండి. ఇంకేమైనా సినారియోస్ లైక్ ఇంకా
ఓకే, ప్రస్తుతానికైతే ఇవే మాట. లైక్ అన్ని సినారియోస్ పాసిబిలిటీ మాట్లాడేసుకున్నాము. ఏదైనా సినారియో ఒకవేళ నేను మిస్ చేస్తుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఫ్రెండ్స్, మీకు ఈరోజు మార్కెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు మొత్తం టోటల్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, స్మార్ట్ మనీ కాన్స్ అడ్వాన్స్ లిక్విడ్ స్టార్ట్ చేస్తూ కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఎక్స్ప్లెనేషన్ చూసారో ఇంకా క్లాస్లో దీనికంటే టోటల్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లోని, మిస్ చేసుకోకండి. సో చాలా మంచి సబ్జెక్ట్ మాట. నాలెడ్జ్ మీకు ఎక్కడ దొరకదు, తెలుగులో దొరకదు. మీకు ఎక్కడ మీరు ఇంగ్లీష్ ఛానల్లో మీరు ఇంగ్లీష్ ఛానల్ వాటిల్లో చూసినా సరే మీకు ఏంటంటే ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ ఫ్లో ఏంటి డెఫినేషన్ చెప్పి వదిలేస్తారు. బట్ స్టిల్ మీరు అక్కడికి వెళ్ళి మార్కెట్లో ట్రేడ్ చేయలేరు. ఓకే, దానికి ఇంకా చాలా లాజిక్స్, పాయింట్స్, ఇంకా మ్యాజిక్స్ ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్ కలుపుకొని నేను మీకు చెప్తున్న సబ్జెక్ట్ మాట ఇది. ఓకే, సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ లీవ్ చేస్తాను. సో దానికి వాళ్ళ కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ప్లీజ్ ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ కూడా చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.